మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. ఇక సహనాన్ని కోల్పోయిన భద్రకాళి దానవేంద్రుని పరిమార్చ తలచి పాశుపతాస్త్రాన్ని ప్రయోగింపబోయేసరికి ఆకాశవాణి ఇలా పలికింది. ఓ చండికా! పాశుపతాస్త్ర ప్రయోగం చెయ్యకు. అస్త్రం అమోఘమైనదే, అయినా వీని విషయంలో అది వ్యర్థం. దానివల్ల అనర్థాలు చాలా ఉన్నాయి. వాణ్ణి తెగటార్చటానికి మరో ఉపాయాన్ని అన్వేషించు. వెంటనే అస్త్రాన్ని ఉపసంహరించుకొని కొండగుహ వంటి నోరు తెరచి దానవుని మీదికి దూకింది. అదే ఆమెకు సులువైన ఉపాయంగా తోచింది. వికృతాకారంతో, కరాళ వదనంతో, ఉగ్రదంష్ట్రలతో, దీర్ఘంగా నాలుకను చాచిమీదికి దూకుతున్న ఆమె విజృంభణాన్ని దివ్యమైన రౌద్రాస్త్రంతో అరికట్టాడు శంఖచుడు. అరికట్టి కోటి గ్రీష్మ చండభాను ప్రతాప సమానమైన కరవాలాన్ని వేగంగా ప్రయోగించాడు. దానిని ఆమె అవలీలగా మృంగి బలంగా వానిని పిడికిలితో మొత్తింది. పిడికిలిపోటుకు పుడమిపై పడి వెంటనే తేరుకొని లేచాడు కాని మాతృభావన చేత ఆమెతో బాహుయుద్ధానికి సిద్ధపడలేదు. అంతా ఆ దేవి వాన్ని పట్టుకుని పలుమార్లు గెరగెర త్రిప్పి ఆట బంతిలా పైకి విసిరేసింది. వాడు క్రిందపడి లేచి భక్తవత్సల అయిన భద్రకాళికి నమస్కరించాడు. ఆమె వెంటనే సమరాన్ని విరమించి రుద్రుని సన్నిధికేగ యుద్ధవార్తలను వాకృచ్చింది. కాళి యొక్క మాటలను విని రుద్రుడు వృషగవాహన రుజుడై రుద్రగణాలు వీర నాట్య చేస్తుండగా వచ్చి రణరంగలో నిల్చేడు. శంకరుని చూచి పరమానంద భరితుడైన శంఖచుడు అధిక భక్తి తాత్పర్యాలతో రథాన్ని దిగి క్షోణితలం నెన్నెదురు సోకగా మ్రొక్కి పిదప రథాన్ని అధిరోహించి ధనుర్బాణాలను ధరించి రణసన్నాహంతో నిల్చి 10 బాణాలను శంభుని పాదపద్మాల ముందు వదలి వీరవందనం చేశాడు. దానికి సంతుష్టాంతరంగుడైన శంకరుడు 5 ముఖాలుగల సర్పశీర్ష బాణాన్ని చేయెత్తి ఆస్వీరదించినట్లుగా దానవుని శిరస్సుపైకి ప్రయోగించాడు. అలా ఆ వీరులిద్దరూ గురుశిష్య మర్యాదను యుద్ధనీతి పురస్సరంగా పాటించి వింటినారిని బిగించి ధనుష్టంకారం చేసి బాణయుద్ధానికి దిగారు. ఒకేసారి 1000 బాణాలను ప్రయోగించగల నేర్పరి అయిన దానవుడు అట్లే ప్రయోగించేసరికి అవి 1000 నాల్కలుగల ఆదిశేషువు వలె శంకరుని సమీపించి ఆయనకు అలంకారాలయ్యాయి. భండన భూమిలో స్థిరంగా నిల్చి పరస్పరం ఒండరులపై బాణవర్షాన్ని కురిపిస్తున్న ఆ ధానుష్కులిద్దరూ ప్రళయకాల నీలజీమూతాలవలె ఉన్నారు. ఆ వీరులు ప్రయోగించిన వివిధ దివ్యాస్త్రాలకు ఆకాశం అగ్నిజ్వాలలతో నిండి అంత్యకాలంలో అంతరిక్షంలో సంభవించే నక్షత్ర యుద్ధంలా ఉంది. రణరంగం రుధిరధారా ప్రవాహంతో నిండి పూర్ణ గర్భిణి అయిన నదిలా ఉంది. మృత కళేబరాలు వెల్లువలో పూచిక పుల్లల్లా తేలుతున్నాయి. అస్త్రాలన్నీ విఫలం కాగా శంఖచుడు శూలాన్ని చేపట్టి ఫాలాక్షుని మీదికి దూకాడు. వెంటనే హరుడు తన త్రిశూలంతో దానవుని వక్షస్థలాన్ని చీల్చాడు. తక్షణం అతని హృదయం నుండి ఒక దివ్యపురుషుడు బయటకు రాగా అతనిని చూచి తన తేజస్సు అంతర్హితమవుతున్నదని గ్రహించిన దానవుడు నిలు అని గద్దించాడు. అంతలోనే ఆ దివ్యతేజోమూర్తి యొక్క ఉత్తమాంగాన్ని శంకరుడు ఖండించాడు. వెంటనే భద్రకాళి మధ్యమధ్యలో మద్యపానం చేస్తూ దానవుల పచ్చిమాంసాన్ని సంజుడుగా నములుతూ అసంఖ్యాక వీరులను బలి తీసుకొంది. వీరభద్రాది ప్రమధులు విజృంభించి దానవసేన సమూహాన్ని చెవకు తోట నరికినట్లు నరికారు. దానవ సైన్యం చెల్లా చెదరై భీతితో పలాయితులయ్యారు. ఆపద పొందిన తన సైన్యాన్ని చూచి శంఖచుడు కోపించి రుద్రునితో, శంకరా! ఇదిగో! సంసప్తకుడనై యుద్ధంలో విజయాన్ని సాధించకుండా ఇంటికి తిరిగిరానని ప్రతిజ్ఞ చేసిన వీరుడు నేనిక్కడ నిల్చున్నాను. వీరుడవైతే నువ్వు కూడా నిలబడు. కాలిబంట్లను తరిమితే నీకేమి ప్రయోజనం? అని మందర పర్వతంలా స్థిరంగా నిల్చున్నాడు. అలా నిలబడి వెంటనే అనేక మాయలను ప్రయోగించి వార్షికాభ్రంలా రుద్రునిపైకి శరపరంపరను గుప్పించాడు. వాటిని శంకరుడు మహేశ్వరాస్త్రంతో అవలీలగా ఛేదించాడు. ఆ అస్త్రప్రయోగంతో దానవుని మాయావిద్య అదృశ్యం కాగా అతని అస్త్రాలన్నీ తేజోవిహీనమయ్యాయి. తక్షణం ఫాలాక్షుడు తన నిశిత త్రిశూలంతో శంఖచుడుని కంచాన్ని ఖండించబోగా ఆకాశవాణి ఇలా పలికింది. ఓ మహాదేవా! నీవన్నిటా సమర్థుడవే, సందేహం లేదు. అయినా వేద మర్యాదను పాటించాలి తప్పదు. ఈ దానవుని కంకమందు విష్ణుకవచము, అతని భార్యకు పాతివ్రత్యము ఉన్నంతవరకు అతనికి వృద్ధాప్యము, మరణము లేవని బ్రహ్మవరం ఇచ్చాడు. దానిని నువ్వు సఫలం చేయాలి. ఆ పలుకు లాలకించిన శంకరుడు సరే అని విష్ణువును స్మరించి శంఖచుడుని భార్యా పాతివ్రత్యానికి భంగాన్ని కల్పించమని అతనిని ఆజ్ఞాపించాడు. వెంటనే మాయావి అయిన హరిముసలి బ్రాహ్మణ వేషంలో శంఖచుడుని సమీపించి అమిత బ్రాహ్మణ భక్తుడైన అతనిని యాచించి విష్ణుకవచాన్ని పట్టుకుపోయాడు. ఆపై హరిమాయిచే దానవరూపాన్ని పొంది ఆ కవచాన్ని ధరించి శంఖచూడుని భార్య అయిన తులసి పాతివ్రత్యాన్ని హరించాడు. అలా హరించిన మరుక్షణంలో సర్వజ్ఞుడైన శంకరుడు సహస్రకోటి మధ్యాహ్న మార్తాండ మండల శిభోపమము రోదసీ సంప్రకాశము దుర్నివారము దుస్సహము దుర్దర్శము అవ్యర్థము అత్యుగ్రము
వైరిఘాతుకము సర్వసృష్టి సంహార సామర్థ్యము గల విజయము అనే శూలాన్ని అవలీలగా పట్టుకుని దానవునిపై ప్రయోగించాడు. అది అతని నెత్తిపై అంతరిక్షంలో మేరుస్తంభంలా నిల్చి సూటిగా క్రిందకు దిగి శివాజ్ఞచే దానవుని శిరస్సును భేదించి తిరిగి శంకరుని చేరింది. ఆ శూలం జీవబ్రహ్మైక్య స్వరూపం. ఆ కారణంగా దాని స్పర్శచే పునీతుడైన శంఖచూడుడు శాప విముక్తుడై పూర్వరూపాన్ని పొంది గోలోకాన్ని చేరుకున్నాడు. ఎల్లెడలా దేవతలలో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. శంఖచూడుని ఎముకల నుండి శంఖం పుట్టింది. ఒక్క శంకరునికి తక్క మిగిలిన వారందరికీ శంఖజలం ప్రశస్తం. తదనంతరం అందరూ వారివారి నెలవులకు చేరుకున్నారు. ఈ గాథ పవిత్రము సర్వదుంహక హరమును. సూతుడు శివమహాపురాణగాథను మునులకిలా చెబుతున్నాడు. ఓ మునులారా, విష్ణువు తులసి యొక్క పాతివ్రత్యాన్ని హరించాడని చెప్పానుగదా. తదనంతర గాథను వినండి. శంఖచుడుని రూపంలో వెళ్లిన విష్ణువు యొక్క చర్యలలోనూ ఆకర్షణలలోనూ గల వ్యతిక్రమాన్ని అనుసరించి తులసి తనను కలిసినవాడు మాయావి అని గ్రహించి, నీవెవరవు? నన్ను అంటూ పరిచావు. చెప్పకపోతే శపిస్తాను అని ఆగ్రహంతో పలికింది. ఆ పతివ్రత శాపానికి భయపడిన గరుడధ్వజుడు ఆమె ముందు నిజరూపంతో సాక్షాత్కరించాడు. చతుర్భుజుడు, శ్రీవత్సలాంఛనుడు, పీతాంబరధరుడు, స్వర్ణ కిరీటకుండల కేయురభూషితుడు, కాంచీ మోక్తిక తారహార కటక గ్రైవేయ భూషావళి శోభితుడు, శతకోటి కందర్ప సుందరాకారుడు ఆయన విష్ణువును చూచి అసహ్యంతో నొసలు చిట్లించి మహాపతివ్రతా శిరోమణి అయిన తులసి ఇలా శపించింది. ఓ మాధవా, విష్ణు, నీవు సర్వవ్యాపకుడవే అయినా జీవులు ఉపాధిని, శరీరాన్ని పొంది ఉన్నప్పుడు వారిమీద నీకెట్టి అధికారం లేదు. నా శీలాన్ని అపహరించి నా భర్త మరణానికి కారకుడవయ్యావు. ఇది శిలా హృదయం కలవాడు చేసే పని, కనుక నువ్వు శిలా రూపుడవవుతావు. ఇలా శపించి తులసి పలుమార్లు రోధించింది. అంత విష్ణువు కింకర్తవ్యత విమూజుడై శంకరుని స్మరించగా ఆయన సాక్షాత్కరించాడు. వారిద్దరిని చూచి గతాన్ని గ్రహించి సంభుడిలా అన్నాడు. ఓ తులసి, నువ్వు దున్హకించకు. కర్మఫలం అనుభవించక తప్పదు. ఓ మంగళాంగి, గతంలో గొప్ప తపస్సు చేశావు. దాని ఫలం నీకు దక్కబోతున్నది. నీ దేహపాతానంతరం తులసి మొక్కగా జన్మిస్తావు. ముల్లోకవాసులందరకు అది ప్రీతిపాత్రం అవుతుంది. పూజా సామాగ్రిలో ప్రధాన వస్తువు అవుతుంది. తులసి మొక్కకు అధిష్టాతృదేవివైన నీవు దివ్యరూపంతో నిత్యము వైకుంకంలో విష్ణు సన్నిధిలో ఉంటావు. విష్ణువు నిన్ను క్షణకాలం కూడా విడిచిపెట్టకుండా వనమాలా వక్షసుడై ఉంటాడు. నీచే పరిత్యజింపబడిన ఈ దేహం పుణ్యనది రూపాన్ని పొంది గండకి అనే పేరుతో పిలువబడుతుంది. నీకు సాగర సంగమ మహద్భాగ్యాన్ని కల్పించాను. భూలోకంలో భారతదేశంలో విష్ణు స్వరూపమైన సాగర సంగమాన్ని పొంది సుఖించు. ఓ శుభాంగి, నీ శాపంచే ఈ విష్ణువు గండకి నదీతీరంలో శైల రూపాన్ని పొంది ఆ శైలానికి అధిష్టాన దేవతగా ఉండి ఆ నదిలో స్నానం చేసిన వారినందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేకాదు, పదునైన దంతములు గల కోట్లాది కీటకాలు ఆ కొండరాళ్లను ఛేదించి లోపల విష్ణు చక్రాకారంగా మలుస్తాయి. ఆ పర్వతం నుండి వేరుపడిన సకలాలే మహాపుణ్యప్రదమైన సాలగ్రామ శిలలవుతాయి. చక్రభేదాన్ననుసరించి లక్ష్మీనారాయణ ఇత్యాది భేదాలు కలుగుతాయి. ఓ విష్ణు, నీతో తులసి యొక్క సమాగమానికి ప్రతీకగా సాలగ్రామశిల ఎప్పుడూ ఏకరూపంగా ఉండి మహాపుణ్యాన్ని ఇస్తుంది. శంఖచుడునికి ప్రతీక అయిన శంఖం, తులసికి ప్రతీక అయిన తులసి, విష్ణువుకు ప్రతీక అయిన సాలగ్రామశిల ఈ మూడు అనవరతము కలసే ఉండాలి. ఈ మూటిని వేరుచేసినవాడు భార్యావియోగాన్ని పొందటమే కాకుండా 7 జన్మల వరకు అనారోగ్యవంతుడవుతాడు. సాలగ్రామశిలగాని శంఖంగాని అదెప్పుడూ తులసి పత్రంతో కూడి ఉండాలి. ఇలా పలికి శంకరుడు అంతర్హితుడయ్యాడు. తులసి తక్షణం దేహత్యాగం చేయగా ఆమె దేహం నుండి గండకీ నది ఆవిర్భవించింది. ఆమె దివ్యరూపాన్ని పొంది మాధవునితో కూడి వైకుంఠానికి వెళ్ళింది. విష్ణువు భూలోకంలో గండకీ నదీ తీరంలో శైల రూపంలో నిలిచాడు. అక్కడ నదిలో పడిన శిలలు మాత్రమే సాలగ్రామ శిలలై మహాపుణ్యప్రదము లవుతాయి. నేలమీద ఉన్న శిలలకు పింగళములని పేరు. అవి హానిని, అశుభాన్ని కలిగిస్తాయి. ఈ పుణ్యగాథను చదివినా వినినా వారికి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి, ఆపై క్రమంగా శివ సాయుజ్యము లభిస్తుంది. సూతుడు సోనకాది మునులతో ఇలా అంటున్నాడు. మునులారా, లీలామానుష విగ్రహుడైన పరమేశ్వరుని అసంఖ్యాక నామాలలో అంధకరిపుడు అనే నామం ఒకటి. అంధకాసురుడు శంభుని చేతిలో మరణించి గణాధ్యక్ష స్థానాన్ని పొందిన ఆ పవిత్ర గాథను చెబుతున్నాను వినండి. పూర్వం ఒకానొకప్పుడు భక్తవత్సలుడు, సకల దేవతా సార్వభౌముడు అయిన శంకరుడు కైలాసాన్ని విడిచి కాశీనగరానికి వచ్చాడు. వచ్చి భైరవుని నగర రక్షకునిగా నియమించి పార్వతితో కూడి అక్కడ అనేక లీలలను ప్రదర్శించాడు.
కాశీలో నివాసముంటూ మందర పర్వత ప్రాంత మండలి సుందర దృశ్యాలను చూడగోరి గోరితోనూ గణాధ్యక్షులతోనూ కూడి గిరిభూములను చేరేడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు PDF ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.